శాంతి, ఈరోజు నా జీవితంలో మర్చిపోలేని రోజు శాంతి. ఇన్నాళ్ళ నా ఈ మనోవేదనకు మంగళహారత పాడి నా జీవిత లక్ష్యాన్ని సాధించడానికి మార్గం దొరికిన మంచి రోజు శాంతి. దానివల్ల నాకేంటి లాభం? పిచ్చి శాంతి, నా లాభ నష్టాల గురించి నేను ఆలోచించను. ఇంకా నీ గురించి నేనే ఆలోచిస్తాను. అయినా నీ నుండి కావలసింది నాకు ప్రశ్నలు కాదు శాంతి. ఇప్పుడు నేను బాధ్యతను నీకు అప్పగించబోతున్నా. అది నువ్వు సక్రమంగా నెరవేర్చగలిగితే నా జీవిత లక్ష్యం నెరవేరుతుంది. నీకు ఆశయాలు ఆదర్శాలు కూడా ఉన్నాయా? అంటే నీ ఉద్దేశం? ఏ అనుభూతి లేని ఒక రాతి మనిషి ఆశయాల గురించి మాట్లాడుతూ ఉంటే ఆశ్చర్యంగా ఉంది. అవును, నేను రాతి మనిషినే. స్వార్థంతో నిండిన ఈ సంఘం నన్ను రాతి మనిషిని చేశాను. సానుభూతి చూపని ఈ సంఘం నన్ను ఒక రాక్షసుని చేసింది. మంచితనానికి అర్థం తెలియని ఈ దిక్కుమాలని ప్రపంచం నన్ను ఒక కిరాతకుని మార్చింది శాంతి. అందుకే ఈ గుండెల్లో ఇప్పుడు ప్రేమ, అనురాగం, ఆప్యాయత ఇవేమీ లేవు శాంతి. ఉన్నదొక్కటే పగ, ప్రతీకారం. పగ, ప్రతీకారం. ఎవరి మీద నీ పగ, ఎవరి మీద నీ ప్రతీకారం? అన్యం పుణ్యం ఎరగని నాలాంటి అమాయకుల మీదేనా? నన్ను ఏకాకిని చేసిన ఈ మనుషుల మీద, నన్ను మృగలా మార్చిన ఈ మనుషుల మీద నువ్వు చేస్తున్న పాపాలని కప్పపుచ్చుకోవడానికి కొత్తగా చెప్తున్న వేదంతమా ఇది? అవును శాంతి, నేను పాపాత్మనే. ఆ సంగతి నువ్వు ప్రత్యేకంగా గుర్తు చేయగలవు. నేనెంతటి పాపాత్మనైనా నీ విషయంలో మాత్రం పుణ్యాత్మనే శాంతి. కాదంటావా? ఆ మాట అన్నానికి నీకు మనసులో వచ్చింది. ఆవేశంలో ఏదో నేను చేసిన చిన్న తప్పని నీ ఆధారం చేసుకుని నీ గుప్పట్లో పెట్టుకుని నన్ను ఒక ఆట బొమ్మలో ఆడిస్తున్నావు. కావచ్చు, కానీ ఆనాడే కనుక నేను నిన్ను ఆదుకోకపోయి ఉంటే నువ్వు ఈ పాటికి చేయలు కట్టకట్టాల వెనక కూర్చొని దిక్కులేనా ఏడుస్తూ ఉండేదాను. నేనే తలుచుకుంటే నీ శీలాన్ని దోచుకొని నిన్ను నగి ప్రజల్లో అంత పని చేయనందుకు సంతోషించు. ఈ నరకం నుండి నాకు ముక్తి ఎప్పుడు? నేను చెప్పిన పని నువ్వు పూర్తి చేయగలిగినప్పుడు. ఏంట పని? చెప్తాను శాంతి. ఆనందంతో అలసిపోయిన నా మనసుకు నీ ఆట పాటలతో కనువిందు చేశాను. అప్పుడు చెప్తాను.